ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏంటి కొత్తగా ట్యాంక్ బండ్ దగ్గర మేము ఈ శారీస్ కానీ ఈ డ్రెస్సెస్ సేల్ చేయడం చూస్తున్నాము. నార్మల్గా ఒకసారి వీకెండ్ లో చూద్దాము అనేసి మేము కూడా ఇలాగే వచ్చాము. సో చాలా క్రౌడ్. ఇలా ట్యాంక్ బండ్ ఈ రోడ్ మీద ఇలా పెట్టుకుని చేయడం అనేది ఏమన్నా మీరు ఫీల్ అవ్వడం ఇట్లా ఏం లేదా? మన గ్రోత్ కోసం, మన కెరియర్ కోసం అలా ఏమో అనుకోవట్లేదు. లేదు. ట్యాంక్ బండ్ దగ్గర ఈ శారీస్ న్యూ ట్రెండ్ నడుస్తుంది. ఎలా వచ్చింది ఈ ఐడియా మీకు? నేను ఫస్ట్ బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లోనే ఇన్స్టాగ్రామ్ లో చేద్దాం అనుకున్నాను. బట్ ఇలా శారీస్ పెట్టుకొని మీరు ఇలా వచ్చి ఇంత కష్టపడి చేయడం అనేది కొంచెం స్ట్రగులే మేడం. బట్ ఇంకా ఏదైనా కష్టపడితేనే మనకు ఫలితం వచ్చేది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నానో. ట్యాంక్ బండ్ అయితే రావడం జరిగింది. ట్యాంక్ బండ్ అనగానే అందరికీ షికార్లు, ఫోటో షూట్స్ ఉంటాయి కదా. కానీ ఇప్పుడు కొత్తగా ట్యాంక్ బండ్ దగ్గర మహిళలు చీరల అమ్మకం అయితే, చీరలే కాదు డ్రెస్సెస్ కూడా సేల్ చేయడం అయితే జరుగుతుంది. మరి మన లేడీస్ కి శారీస్ అయినా డ్రెస్సెస్ కానీ ఎక్కడ పెట్టినా ఖచ్చితంగా హడావుడైతే ఉంటుంది కదా. మరి మహాలక్ష్ములకి ఎలా ఉంది ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర వీళ్ళు ఈ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఈ సేల్ చేయడం అనేది కొంచెం ఒక కొత్త ట్రెండ్ లా అయితే అనిపిస్తుంది మనకి. మనం గతంలో చూసే ఉంటాం కదా, సంతల్లో చీరలు అమ్మేవాళ్ళు అప్పట్లో అనమాట. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మరి వీళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, మరి వీళ్ళు ఇదే వర్క్ ఇంకేమైనా వర్క్ చేస్తూ ఫ్రీ టైంలో ఇలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో ఎక్కడ పాజ్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో వ్యూవర్స్, మరి నేను చెప్పినట్టుగా మరి ట్యాంక్ బండ్ దగ్గర ఇప్పుడు న్యూ ట్రెండ్ నడుస్తుంది. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. మరి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము. మరి ఇదేనా వాళ్ళ బిజినెస్, ఇంకా లేదంటే ఫ్రీ టైంలో ఇలా చేస్తున్నారా, మరి ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. హాయ్. సో ఏంటి కొత్తగా ట్యాంక్ బండ్ దగ్గర మేము ఈ శారీస్ కానీ ఈ డ్రెస్సెస్ సేల్ చేయడం చూస్తున్నాము. మీరు చూస్తే యంగ్స్టర్స్ గా ఉన్నారు. ఎట్లా అంటే ఇదేనా మీది బిజినెస్, ఇదేనా? అంటే నార్మల్గా ఒకసారి వీకెండ్ లో చూద్దాము అనేసి మేము కూడా ఇలాగే వచ్చాము. సో చాలా క్రౌడ్. వ్యూ కోసం అయినా, ట్యాంక్ బండ్ వ్యూ కోసం, సెక్రటరేట్ వ్యూ కోసం చాలా మంది వస్తారు కదా. సో అలా అనేసి పెడదామనేసి ఐడియా వచ్చింది. సో ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే వీకెండ్ లో చాలా యంగ్ పీపుల్ కానీ మ్యారీడ్ కపుల్ అయినా చాలా మంది విజిట్ అవుతారు కాబట్టి వాళ్ళు మన షాప్కి వచ్చి చూస్తారు, పర్చేస్ చేసుకుంటారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇప్పటి వరకు. సో ఎవ్రీ వీకెండ్ పెడతాం ఇక్కడ, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఫ్రైడే, సాటర్డే, సండే. అంటే ఇదేనా మీది, ఇంకేమన్నా జాబ్ చేస్తారా? యాక్చువల్లీ మేము ఇద్దరం వర్కింగ్ MNC లో, ఇక్కడ వీకెండ్ లో ఇక్కడ పెడతాం. MNC లో వర్కింగ్ చేసుకుంటూ పార్ట్ టైం లో ఫ్రీ టైం లో చేసుకుంటారు. ఫ్రీ సో టైం. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఒక ఉద్యోగం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో. మరి వీళ్ళు MNC లో ఉద్యోగం చేస్తూ ఇద్దరు కూడా, మీరిద్దరు కొలీగ్సా? సో ఇద్దరు కొలీగ్స్ యంగ్, చక్కగా వీళ్ళు MNC లో జాబ్ చేసుకుంటూ కూడా వీకెండ్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఇలా డ్రెస్సెస్ ఇక్కడ పెట్టి సేల్ చేయడం జరుగుతుంది. అంటే లేడీస్ బాగా వస్తున్నారా? చాలా మంది, అంటే చాలా మంది మ్యారీడ్ కపుల్ అయినా నార్మల్ గా విజిట్ అవ్వడానికి, ఇంకా యంగ్స్టర్ ఫ్రెండ్స్ తోని నార్మల్ గా సాటర్డే, సండే వీకెండ్ ఉంటది, అందరు ఇంట్లో ఉంటారు ఖాళీగా కాబట్టి ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్ తోని, కపుల్స్ అందరు వస్తారు, విజిట్ అవుతారు, చూస్తారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఒక విషయం చెప్పండి, మామూలుగా ఇలాంటి మనం గతంలో సంతల్లో చూసాం, మీకు గుర్తుందో లేదో, సంతలు చీరలు ఆయన కింద చాపేసి అమ్మేవాళ్ళు. ఇప్పుడు కొంచెం టేబుల్ వేసి స్టైల్ గా ఇట్లా పెట్టడం ఉంటుంది. అంటే మీకు ఏం అనిపించటం లేదా ఇట్లా పెట్టుకొని ఇలా ట్యాంక్ బండ్ ఈ రోడ్ మీద ఇలా పెట్టుకొని చేయడం అనేది ఏమన్నా మీరు ఫీల్ అవ్వడం ఇట్లా ఏం లేదా? లేదు లేదు, మన గ్రోత్ కోసం, మన కెరియర్ కోసం అలా ఏమో నాకు అర్థమవుతుంది. మీ ఫేస్, మీ హ్యాపీనెస్ అర్థమవుతుంది. అంటే ఒక స్ట్రాంగ్ ఉంది మీకు, అది మీరు చేసే పనిలో మీకు హ్యాపీనెస్ ఉంది. అంతే, మనం చేసే పనిలో మనకి హ్యాపీనెస్ ఇంకా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అది కూడా మన సాటిస్ఫాక్షనే, కానీ ఇక్కడ సాటిస్ఫాక్షన్ చాలా దొరుకుతుంది. అంటే మనం ఇష్టంగా చేయడము, మన టైం ప్రకారం మనం ఉండడము. నైట్ 12 వరకు అలా పెడతాము ఎవ్రీ వీకెండ్. ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 12 వరకు పెడతాము. 12 వరకు ఉంటారా? 12, 11:30 మ్యాక్స్. మామూలుగా అక్కడ జాబ్ చేసుకుంటే టైర్డ్ అయిపోతారు కదా, వీకెండ్ లో చక్కగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అవ్వచ్చు కదా. మళ్ళీ ఇది మళ్ళీ ఎక్స్ట్రా కాదా? అది మన హ్యాపీనెస్, మన ఎక్సైట్మెంట్, మన ఇంట్రెస్ట్ తో మనం పెట్టుకున్నాం కాబట్టి మనకి ఏదైనా హ్యాపీనెస్ కదా. సో అలా స్టార్ట్ చేసినాం, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఈ ఫ్రైడే, సాటర్డే పెట్టినాం ఈ వీక్. ఒక క్వశ్చన్ అడుగుతా లాస్ట్ లో, అంటే మీ పేరెంట్స్ ఏమనరా ఇలా పెట్టినందుకు?
లేదు, వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్మిషన్ ఉంది, వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు మనకి ఓకే, ఇద్దరికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఎలా అండి, మీరు ఇద్దరు కొలీగ్స్ అంటున్నారు, Yes, తను madam. అంటే ఇద్దరం తనకి colleagues. సపోర్ట్ చేస్తున్నారా మీరు? లేదు మేడం, ఇద్దరం అనుకునే స్టార్ట్ చేసినాం అనమాట. Oh. ఇద్దరు పార్ట్నర్షిప్ లతోనే స్టార్ట్ చేసినాం అనమాట. సో చాలా మంది ఏంటంటే ఒక ఉద్యోగం చేయడానికి ఇబ్బంది పడిపోతున్నారు, Okay. తల కిందులు అయిపోతుంది కదా. మీరు ఎంఎన్సీలు ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ 3 days ఇచ్చేసి అది కూడా 12 వరకు ఉంటున్నారని చెప్తున్నారు కదా, ఏం టైర్డ్ అయిపోవట్లేదా మీరు? లేదు మేడం, టైర్డ్ అయితే మా కంపల్సరీ 2 వర్క్స్ అంటే ఎవరితో కాదు, బట్ వీ వాంట్ టు స్టార్ట్ అప్ బిజినెస్ ఫ్రమ్ స్క్రాచ్. సో మేము స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినాము. సో చాలా ఇంకా గ్రోత్ కూడా చూస్తున్నాము. ఫీడ్బ్యాక్ అనేది అయినా సరే అస్ కంపేర్ టు షాప్స్ మా దగ్గర క్వాలిటీ అండ్ రేట్ చాలా మంచిగా ఏదైనా ది బెస్ట్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అన్నిటికీ మాకు ఫీడ్బ్యాక్ అనేది అయినా కానీ ఏదైనా కానీ చాలా మంచిగా వస్తుంది అనమాట. అంటే ఎలాంటి So, కస్టమర్స్ quality. వస్తున్నారు మీ దగ్గరికి? సో అందరు వస్తారు మేడం, లైక్ స్టూడెంట్స్, మ్యారీడ్ కపుల్స్, వర్కింగ్ ఉమెన్స్ అందరు వస్తారు మేడం. థ్యాంక్ యూ, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సో వ్యూవర్స్, మా ట్యాంక్ బండ్ దగ్గర ఓన్లీ డ్రెస్సెసే కాదు, నేను చెప్పాను కదా చక్కని శారీస్ కూడా చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్ శారీస్ అన్నమాట. చూడండి, కాటన్ శారీస్. ఇప్పుడు అమ్మాయిలు పెద్దవాళ్ళే కాదు, అమ్మాయిలు కూడా చాలా మంది యంగ్స్టర్స్ కడుతున్నారు. మరి మేడం చక్కగా రెడీ చేసుకుంటున్నారు. మరి హాయ్ మ్యామ్, ఏంటి ట్యాంక్ బండ్ దగ్గర ఈ శారీస్ న్యూ ట్రెండ్ నడుస్తుంది, యా, ఎలా వచ్చింది ఈ ఐడియా మీకు? యాక్చువల్లీ స్టార్టింగ్ లో నేనే ఫస్ట్ సార్ శారీస్ ప్లాన్ చేసింది ఇక్కడ. నేను ఫస్ట్ బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లోనే ఇన్స్టాగ్రామ్ లో చేద్దాం అనుకున్నాను. బట్ ఇన్స్టాగ్రామ్ లో సడన్ గా నేను స్టార్ట్ చేసేసి తీసుకోండి ఈ శారీ అంటే ఎవరు ట్రస్ట్ చేయరు. అలా అని చెప్పేసి ఫస్ట్ నాకు ట్రస్ట్ బిల్డ్ చేయాలని ఉండే, జనాల నుంచి నేను ట్రస్ట్ గెయిన్ చేయాలి. అసలు చాలా మంది ఇప్పుడు ఫేక్ కూడా చేస్తున్నారు కదా మేడం. అలా కాకుండా నన్ను నమ్మాలని చెప్పేసి నాకు ఈ ఐడియా అంటే వచ్చింది. ట్యాంక్ బండ్ దగ్గర ఈ రష్ లో ఇక్కడ ఐస్ క్రీమ్ బండ్లు గానీ, Yeah. ఈ పానీపూరి గానీ ఇవి ఉంటాయి కదా, అవును, ఇలా అవును. శారీస్ పెట్టుకొని మీరు ఇలా వచ్చి ఇంత కష్టపడి చేయడం అనేది అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంతా? యా, కొంచెం స్ట్రగులే మేడం. బట్ ఇంకా ఏదైనా కష్టపడితేనే మనకు ఫలితం వచ్చేది. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా సాధించాలంటే ముందు మనమే కష్టపడాలి. అదొక ఐడియాతోన నేను వచ్చేసాను. ఏదైతే ముందు స్ట్రగుల్ పడదాం, తర్వాత సక్సెస్. అందరు కూడా పెద్ద పెద్ద వాళ్ళు నార్మల్ గేమ్ సక్సెస్ కాలేదు, వాళ్ళు పడ్డారు స్ట్రగుల్స్. ఆల్మోస్ట్ టీ అమ్ముకున్నారు, అన్ని కూడా చేస్తేనే వాళ్ళు ఇప్పుడు ఆ రేంజ్ లో ఉన్నారు. Yes. అందు గురించి నేను కూడా తీసుకున్నా, పడదాం, స్ట్రగుల్ ఏముంది, పడ్డంలో తప్పేం లేదు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారా ఇలా ట్యాంక్ బండ్ పక్కన రోడ్డు పక్కన ఇలా పెట్టుకొని చేయడం అనేది? యాక్చువల్లీ మా హస్బెండ్ కొంచెం స్టార్టింగ్ లో వద్దన్నాడు, తను ఆల్మోస్ట్ వద్దు ఇక్కడ అని చెప్పేసి. బట్ నా ఫోర్సింగ్ వల్లనే వచ్చాను. ఇంకా మా సిస్టర్స్ కొంచెం సపోర్ట్ చేస్తారు ఇంట్లో. అంటే ఇదేనా మీరు ఇంకేమైనా జాబ్ చేస్తారా? జాబ్ ఏం చెయ్యను మ్యామ్, హౌస్ వైఫ్. ఏదైనా చెయ్యాలి, నాకంటూ నేను ఏదైనా సాధించాలని చెప్పేసి చాలా ఉండేది. అలా అని చెప్పేసి ఇది రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ స్టార్టింగ్ లో కొంచెం స్లో ఉంది. బట్ ఇప్పుడు నేను వీడియోలు తీయడం వల్ల, ఇట్లా వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం వల్ల అందరు కూడా చాలా వరకు గుర్తుపడుతున్నారు, వస్తున్నారు, పర్చేజ్ చేస్తున్నారు. అండ్ చాలా వరకు నా దగ్గర ఫొటోస్ కూడా దిగి వెళ్తున్నారు. Yeah, So, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే కూడా. Thank మామూలుగా you, లేడీస్ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇట్లా ట్యాంక్ బండ్ దగ్గర ఇలా శారీస్ గానీ, డ్రెస్సెస్ గానీ, ఇది చాలా కొత్తగా ఉంది. ఇది అసలు Yeah. అన్నమాట. లేడీస్ ఇలా వచ్చి ఇట్లా పెట్టడం అనేది మామూలుగా చాలా మంది వెళ్తూ ఉంటారు, అవును మ్యామ్. తిరుగుతూ ఉంటారు కదా. ఎన్నో ఉంటాయి, సమ్ నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్స్ వస్తూ ఉంటాయి. మరి Yes, ఏమైనా yes. నెగిటివ్ కామెంట్స్ అలాంటివి ఏమైనా వచ్చాయా మీకు? వచ్చాయి మేడం, అవి వస్తూనే ఉంటాయి. కానీ అవి నేను ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా నెగిటివ్ వస్తుంది, రిజెక్షన్స్ వస్తే అన్ని వస్తాయి, అవన్నీ నేను తట్టుకోగలనైతే స్టార్ట్ చేద్దామని చెప్పేసి నా మైండ్ లో పక్కా ఫిక్స్ అయిపోయా స్టార్ట్ చేసా. ఎవరు ఏమనుకున్నా నాకు ఫరక్ పడదు, అసలు నా పని నేను చేసుకొని పోతా. అంతే. దేవుడు సపోర్ట్ ఉంటే చాలు, అదొక్కటే నేను ఫిక్స్ అయినా అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో Yeah. మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి మాటల్లో చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఏదైనా నేను చేయాలనుకున్నా చేస్తున్నాను. వాళ్ళ హస్బెండ్ కూడా స్టార్టింగ్ లో సపోర్ట్ చేయలేదంట, బట్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. Yeah. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే లేడీస్ ఏదైనా తలుచుకున్నారంటే ఖచ్చితంగా చేస్తారు, అది ఎక్కడైనా సరే. ఇప్పుడు చూడండి, ట్యాంక్ బండ్ దగ్గర చాలా మంది ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు చూడడానికి మేడం బాగున్నారు, ఏంటి ఇప్పుడు ఇంత చక్కగా ఉన్నారు, ఇక్కడ చీరలు పెట్టుకుని అమ్ముకుంటున్నారా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి నేనేమి పట్టించుకోను, అసలు నాకు సంబంధమే లేదు, నేను చేయాలనుకునే పని నేను చేస్తున్నానని చాలా ధీమాగా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మరి చాలా మంది లేడీస్ ఏంటంటే ఏదో బిజినెస్ చేయాలి, మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలబడాలి అని అనుకుంటారు. కానీ ఇట్లా ట్యాంక్ బండ్ దగ్గర వచ్చి ఇలా శారీస్ పెట్టుకొని ఇలా స్టాండ్ ఆవిడ ఇంకా అన్ని ఫిట్ చేసుకుంటున్నారు. మేము వచ్చేసాము ఈ పాటికి. Arrange సో ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇదే కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్దాము, ఇంకా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్. హలో, సో ట్యాంక్ బండ్ దగ్గర ఇలా డ్రెస్సెస్ సేల్ చేయడము ఎలా అనిపిస్తుంది? మీరు కొన్నారా? ఇదిగోండి, ఇది కొన్నాను. ఎలా అనిపిస్తుంది మీకు? ఇది యాక్చువల్ గా కాలేజ్ వేర్ కి చాలా బాగుంటాయండి ఇలాంటి టాప్స్. మనం యాక్చువల్ గా వేరే షాప్స్ లో అయితే కొంచెం పెద్ద పెద్ద బడ్జెట్స్ లో వెళ్ళి
అన్ని ఎక్కువ కొనలేదు. Yes, yes. సో ఇక్కడ సైట్ సీయింగ్ కి అన్ని చూడడానికి చాలా బాగుంది. ప్లస్ ఈవెన్ లో బడ్జెట్ లో కూడా కొనడానికి బాగుంది. అంటే ట్యాంక్ బండ్ లో ఇంతకు ముందు ఇలా లేదు కదా, లేదు. అంటే ఇంతకుముందు ఏంటంటే మామూలుగా వచ్చి సరదాగా తిరిగి వెళ్ళిపోయే వాళ్ళం. అవును. ఇప్పుడు ఇలా డ్రెస్సెస్ అంటే అటు వచ్చినట్టు ఉంటుంది, షైర్కి వచ్చినట్టు ఉంటుంది, ఇలా షాపింగ్ చేసినట్టు అనిపిస్తుంది. అవును. ముందైతే ఓన్లీ చూడడానికే ఉంటది. ఇప్పుడు ఫుడ్ తో పాటు షాపింగ్ ఇవన్నీ చాలా కొంచెం ఫన్ యాడ్ అయ్యి ఉంటుంది. అంటే మీకు ఏం అనిపించట్లేదు ట్యాంక్ బండ్ దగ్గర ఎలా ఉంటాయో ఏంటో ఈ మెటీరియల్ అనేమి అలా అనిపించలేదా? ఏం లేదండి, నార్మల్ బయట కొన్నట్టులాగానే ఉంది. అంటే హై బడ్జెట్ లో కొన్న మోడల్ టైప్సే లో బడ్జెట్ లో ఇక్కడ చాలా మంచిగా దొరుకుతుంది. ఎన్ని టాప్స్ కొన్నారు? నేను ఇది ఒక్కటే కొన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం హైదరాబాద్ ఏనా మీది? నో వి ఆర్ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు నుంచి వచ్చాము ఇక్కడికి. ఓన్లీ హైదరాబాద్ చూడడానికి వచ్చారు? అవును, ఇక్కడ మా చుట్టాలు ఉన్నారు. అందుకే ఓకే. ఎలా అనిపిస్తుంది ట్యాంక్ బండ్ దగ్గర ఇట్లా dress? ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చేది. చాలా బాగుంది. తీసుకున్నారా డ్రెస్సెస్ ఏమన్నా? ఇంకా చూస్తున్నాము, ఇంకా ఏమి తీసుకోలేదు, చూస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. యా, వెల్కమ్. హాయ్ మ్యామ్. హాయ్ హాయ్ మ్యామ్, ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఈ హవా బాగా నడుస్తుంది, శారీస్ డ్రెస్సెస్ సేల్ చేయడం. ఎలా వచ్చింది ఐడియా మీకు? యాక్చువల్లీ ఇది ఇప్పుడు స్టాల్స్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, అందుకని ఒకసారి ట్రై చేద్దామని మేము కూడా ఇలా స్టాల్ అయితే ప్లాన్ చేసాం అనమాట. రీసెంట్ గానే స్టార్ట్ చేసాం, చూడాలి. ఇంకా రెస్పాన్స్ అయితే బాగుంది. అంటే మీరు ఏమైనా జాబ్ చేస్తారా? ఇది ఆల్రెడీ జాబ్ చేస్తాను, ఇది జస్ట్ వీకెండ్స్ అలా వీకెండ్స్ లో ఇట్లా చేస్తారు. Yeah, yeah. మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారా మీ హస్బెండ్? అందరు చాలా సపోర్టివ్ అండి. హస్బెండ్, ఇంట్లో అందరు, ఫ్యామిలీ అందరు సపోర్టివ్. ఎట్లా అనిపిస్తుంది ట్యాంక్ బండ్ దగ్గర ఇలా టేబుల్ పెట్టుకొని? బాగుంది. యాక్చువల్లీ పబ్లిక్ తో కూడా బాగా ఇంటరాక్షన్ అన్ని తెలుస్తున్నాయి బాగా. సో మీ హస్బెండా? యా. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా లేడీస్ తలుచుకుంటే చేయలేదంటే ఏది లేదు, ఎక్కడైనా ఏదైనా చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. సో ట్యాంక్ బండ్ దగ్గర శారీస్ డ్రెస్సెస్ ఈ సేల్ హవా అయితే బాగా నడుస్తుంది. సో వీళ్ళ మాటల్లో కూడా చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నవీన సైనింగ్ ఆఫ్. ఏంటి కొత్తగా ట్యాంక్ బండ్ దగ్గర మేము ఈ శారీస్ కానీ ఈ డ్రెస్సెస్ సేల్ చేయడం చూస్తున్నాము. నార్మల్ గా ఒకసారి వీకెండ్ లో చూద్దాము అనేసి మేము కూడా ఇలాగే వచ్చాము. సో చాలా క్రౌడ్. ఇలా ట్యాంక్ బండ్ ఈ రోడ్ మీద ఇలా పెట్టుకుని చేయడం అనేది ఏమన్నా మీరు ఫీల్ అవ్వడం ఇట్లా ఏం లేదా? మన గ్రోత్ కోసం, మన కెరియర్ కోసం అలా ఏమో అనుకోవట్లేదు. లేదు. ట్యాంక్ బండ్ దగ్గర ఈ శారీస్ న్యూ ట్రెండ్ నడుస్తుంది. ఎలా వచ్చింది ఈ ఐడియా మీకు? నేను ఫస్ట్ బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లోనే ఇన్స్టాగ్రామ్ లో చేద్దాం అనుకున్నాను. బట్ ఇలా శారీస్ పెట్టుకొని మీరు ఇలా వచ్చి ఇంత కష్టపడి చేయడం అనేది కొంచెం స్ట్రగులే మేడం. బట్ ఇంకా ఏదైనా కష్టపడితేనే మనకు ఫలితం వచ్చేది.